పట్టినట్టు మనలో చాలామందికి ఏ దయ్యం పట్టింది? మూగ దయ్యం పట్టింది. ఇంటి పక్కనే ప్రార్థన జరుగుద్ది, ఊళ్ళోనే ప్రార్థన జరుగుద్ది, ఇంట్లోనే జపమాల జరుగుతుంది. ఇన్ని జరిగినా మన చెవులోకి ప్రార్థన పోదు, మన కళ్ళకి ప్రార్థన కనపడదు, మన మనసుకు దేవుని వాక్యం అర్థం కాదు. అంటే మూగ దయ్యం, చెవిటి దయ్యం, మొండి దయ్యం మనకు బట్టి దేవుడి మాట మనకేది అర్థం కాదు. హల్లెలూయా. మనలో దుష్టశక్తి ఒకటి ఉంటుంది. ఆ దుష్టశక్తి చిన్న ఒక మాట చెప్పగానే వెంటనే లోకానుసారమైన మాటలు నీకు అర్థమవుతున్నాయి అంటే నీలో దుష్టశక్తి ఉన్నట్టు. ఆత్మీయమైన మాటలు, బైబిల్లో ఉన్న మాటలు, దేవుని మాటలు నీకు అర్థం కావటం లేదంటే, ఆ రహస్యం నీకు అర్థం కావటం లేదంటే నీలో పరిశుద్ధాత్మ శక్తి లేదు, దుష్టశక్తి ఉంది.